శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాను. ఇక్కడికి వచ్చే అదృష్టం ఆ భగవంతుడు నాకు కల్పిస్తూనే ఉన్నాడు. నేను వస్తూనే ఉన్నాను. నిజంగా ఒక అద్భుతమైనటువంటి మహిమలు గల క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది శ్రీ రంగనాథ స్వామి క్షేత్రమే. నేను ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారికి శని హోమం చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఒక్కసారి జరిపించుకొని చూడండి. ఆ తర్వాత దీని ప్రయోజనాన్ని ఒక 1000 మందికి చెప్పండి. ఎందుకంటే శని విదేశాలలో ఉన్నటువంటి వారి మీద కక్ష కట్టినట్టుగా ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే శని, నువ్వు నీ తెలుగుగడ్డ మీద నీ దేశంలో నువ్వు పుట్టావు, నువ్వు వేరే దేశంకి వెళ్ళి పని చేయాల్సిన అవసరం నీకేముందని శని ఎక్కువగా వాళ్ళ మీద కక్ష కడుతూ ఉంటాడు. కాబట్టి ఆ దృష్టిని వాళ్ళ నుండి బయటపడే విధంగా ఆ శని దృష్టి మరలించడానికి మనం శని హోమం జరిపించుకోవాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకున్న దానికి కాదండి. శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి. ఇప్పుడు వక్రగతిలో శని 138 రోజులు కుంభరాశిలోకి వచ్చాడు. వక్రగతిలో అంటే మీనరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు 138 రోజులు కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందాలన్నా దేశ విదేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒకసారి శని హోమం జరిపించుకొని చూడండి. మీకు మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరిన తర్వాత మాకు ఒకటే మీరు చిన్న సహాయం చేయాలి. అదేంటంటే మా గో సేవా సంస్థకు మీరు తోచినటువంటి ఆర్థిక సహాయం వస్తు రూపంలో ఇవ్వాలి. అంటే డబ్బు రూపంలో మేము ఆశించట్లేదు. వస్తు రూపంలో మాత్రం తప్పకుండా అందజేయండి. మీకు ఈ ఆగస్టు 9వ తారీఖున జరిగేటువంటి శని హోమం అనేది కూడా మీకు తప్పకుండా మంచి జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా